న్యూస్ గన్నవరం నియోజకవర్గం కూటమిలో గందరగోళం కనిపిస్తోంది. నిన్న నామినేషన్ వేశారు బీజేపీ రెబెల్ అభ్యర్థి కొర్రపోలు శ్రీనివాసరావు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై ఆయన కొన్ని అసంతృప్త వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షాల నేతలపై కూడా ఆయన అసంతృప్త వ్యాఖ్యలు చేశారు. యార్లగడ్డ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అభ్యర్థి వెంకట్రావు బీజేపీ నాయకులను కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అని ఆరోపణ చేశారు. అందుకే రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గన్నవరం నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కూటమి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావుని తెలుగుదేశం అధిష్టానం ప్రకటించింది. ఆయన ప్రచారం కూడా చేసుకున్నారు. మొన్న ఒక సెట్ నామినేషన్, అంటే డమ్మీ నామినేషన్, ఒక సెట్ నామినేషన్ కూడా దాఖలు చేశారు. రేపు లేదా ఎల్లుండి ఆయన పూర్తి స్థాయిలో నామినేషన్ కూడా వేయబోతున్న నేపథ్యంలో అక్కడ కొంత కూటమిలోనే కొంత అసంతృప్త నేతలు బయటికి రావడం, ఏకంగా రెబల్గా నామినేషన్ దాఖలు చేయడం ఇప్పుడు కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించిన కొర్రపోలు శ్రీనివాసరావు నిన్న నామినేషన్ దాఖలు చేశారు. రెబల్గా నామినేషన్ దాఖలు చేశారు. కూటమికి సంబంధించి బీజేపీ ఆల్రెడీ కూటమిలో 10 స్థానాల్లో పోటీ చేస్తుంది, 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ కూటమి అభ్యర్థిగా అక్కడ యార్లగడ్డ వెంకట్రావుకి సీటు కేటాయించిన నేపథ్యంలో పొత్తు ధర్మాన్ని పాటించుకోకుండా కొర్రపోలు శ్రీనివాస్ అయితే రెబల్గా అక్కడ పోటీ చేస్తున్నారు. అయితే అక్కడ బీజేపీ నేతలకి అక్కడ టీడీపీ నేతలకు కొంత గ్యాప్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ మాట్లాడుకున్నారు, కానీ ఆ గ్యాప్ కొనసాగడం కారణంగానే కొర్రపోలు శ్రీనివాస్ బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది బీజేపీ అధిష్టానానికి తెలిసి చేసిందా లేకపోతే లేదా అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. ఒకవేళ బీజేపీ అధిష్టానానికి తెలిస్తే కనుక ఖచ్చితంగా దీన్ని ఉపేక్షించే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పొత్తులో ఉన్నప్పుడు ఖచ్చితంగా సీట్ల కేటాయింపు జరిగిపోయినప్పుడు అందరూ కూడా ఎవరైతే అక్కడ అభ్యర్థికి సీటు కేటాయించారో వారి గెలుపు కోసం పనిచేయాలి, వాళ్ళతో కలిసి పనిచేయాలి. కానీ ఇక్కడ కొర్రపోలు శ్రీనివాసరావు అధిష్టానాన్ని చెప్పుకోకుండా ఆయనే రెబల్గా ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేయడం పట్ల ఇప్పుడు బీజేపీ అధిష్టానం కూడా ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అయితే కొర్రపోలు గన్నవరం టీడీపీకి చాలా ప్రతిష్టాత్మకమైన సీటు. మరి అక్కడ కూటమిలో అభ్యర్థుల మధ్య ఇలా పొరపచ్చాలు వచ్చి రెబెల్గా నామినేషన్ వేస్తే ఏ విధంగా తీసుకుంటున్నారు ఇప్పుడు నేతలు? ఏం చేయబోతున్నారు? అదే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొర్రపోలు శ్రీనివాస్ పైన ఏదైనా యాక్షన్ తీసుకుంటుందా లేదా పార్టీని సస్పెండ్ చేస్తుందా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. మరోవైపు యార్లగడ్డ వర్గం చాలా స్పష్టంగా చెప్తుంది, కొర్రపోలు శ్రీనివాసరావు ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూటమికి వచ్చే నష్టం ఏమి లేదనేది యార్లగడ్డ వర్గం చెప్తుంది. ఎందుకంటే ఆయన పెద్దగా ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదని యార్లగడ్డ వర్గం చెప్తుంది. ఎందుకంటే యార్లగడ్డ ఆల్రెడీ చాలా ధీమాగా ఉన్నారు గెలుపు మీద. ఎందుకంటే భువనేశ్వర్ మీద, చంద్రబాబు మీద వ్యాఖ్యలు చేసినటువంటి వంశీని ఇంటికి పంపించడానికి గన్నవరం ప్రజలు సిద్ధమై ఉన్నారంటూ మొన్న ఆర్టీవీతో మాట్లాడుతూ కూడా యార్లగడ్డ వెంకట్రావు కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూటమి సహకారంతోనే తాను గెలుస్తారని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొర్రపోలు శ్రీనివాస్ ఇండిపెండెంట్గా పోటీ చేయడం ద్వారా ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కానీ యార్లగడ్డ వర్గం మాత్రం పెద్దగా ఉండదని మాత్రం చెబుతుంది. కానీ ఇంకొక చర్చ కూడా నడుస్తుంది గన్నవరం నియోజకవర్గంలో. వంశీ అంటే వల్లభనేని వంశీ వైసీపీ అభ్యర్థి ఆయనే బ్యాక్గ్రౌండ్లో ఉండి కొర్రపోలు శ్రీనివాస్ చేత రెబల్గా నామినేషన్ దాఖలు చేయించారని ఒక చర్చ కూడా గన్నవరం నియోజకవర్గంలో జరుగుతుంది. అలా చేయించడం ద్వారా కొంత కూటమిలో కొంత ఇబ్బందికర పరిస్థితి సృష్టించాలి, లేకపోతే కొంత ఓటు బ్యాంకు చీల్చాలనే భావనలోనే వంశీనే ఈ విధంగా నామినేషన్ వేయించారని ఒక చర్చ కూడా అక్కడ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ గన్నవరం పాలిటిక్స్ ఎటువైపు టర్న్ అవుతాయో చూడాల్సిన అవసరం కనబడుతుంది. కానీ అటు వంశీ కానీ ఇటు యార్లగడ్డ వెంకట్రావు కానీ ఇద్దరు కూడా గెలుపు మీద చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇద్దరు కూడా 2019లో ప్రత్యర్థులు, కానీ ఉల్టా అయ్యారు. అంటే అటు నుంచి అటు మారారు, కానీ ప్రత్యర్థులు మాత్రం ఇద్దరే. కాబట్టి ఇప్పుడు ఇద్దరి మధ్య పోటీ ఉండే అవకాశం కనబడుతుంది. మిగతా రెబల్ ఎంతమంది వచ్చినా పోటీ మాత్రం వంశీ మధ్య, యార్లగడ్డ వెంకట్రావు మధ్య ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొర్రపోలు శ్రీనివాసరావు ఇంకా నామినేషన్ విత్డ్రాల్కి సమయం ఉంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఏమైనా మాట్లాడి అతని చేత నామినేషన్ విత్డ్రాల్ చేయిస్తుందా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రోహిత్. రైట్ రాజేష్, గన్నవరం నియోజకవర్గంలో కూటమిలో గందరగోళం కనిపిస్తోంది. నిన్న నామినేషన్ వేశారు బీజేపీ రెబెల్ అభ్యర్థి కొర్రపోలు శ్రీనివాసరావు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పైన మిత్రపక్షాల నేతలపైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. యార్లగడ్డ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అభ్యర్థి వెంకట్రావు బీజేపీ నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అని ఆరోపణలు చేశారు. మరి దీన్ని బీజేపీ ఏ విధంగా పరిష్కరిస్తుందో, ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.